వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైం. తెలంగాణలో గాంధీ విగ్రహం నిర్వాసితుల ఆగ్రహం. మూసీ సుందరీకరణలో భాగంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి ఏడీబీ నుంచి 5,000 కోట్లు రుణం తీసుకొని అదేవిధంగా అక్కడ మూసీ సుందరీకరణ అట్లాగే గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఒక ప్రణాళికను రూపొందిస్తుంది. ఇంతవరకు అది డిపిఆర్ ఫైనల్ అయినట్లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి దాదాపు ఒక 10,000 ఇళ్ళు షాపులు వాటన్నిటిని కూడా తీసివేయాలి అనేటువంటిది భాగంగా ఒక ప్రణాళికను రూపొందించారు ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. దీని మీద చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఎంతవరకు అయితే అవసరమైద్దో అంతవరకు తీసుకోవాలి, కానీ అంతకు మించి అనవసరమైనటువంటి వాటిని చేపట్టడం ద్వారా తీసుకోవటం ద్వారా అది నష్టం జరుగుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అక్కడ లోకల్గా వస్తున్నటువంటి అబ్జెక్షన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి వాటన్నిటినీ పరిష్కరించి ఎలా తీసుకుని ఎలా ముందుకెళ్తారనేటువంటిది వేచి చూడాల్సిన అవసరం. సరే, గాంధీ గారి విగ్రహానికి ఎంతైతే అవసరం అంత పెట్టాలి, కానీ మరీ ఎక్కువ పెట్టి దాన్ని ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎవరు వద్దనరు గాంధీ గారి విగ్రహం, అందరూ గాంధీ గారి విగ్రహం పెట్టాలంటారు. కానీ దానికోసం కొన్ని వందల కోట్లు వెచ్చించడం అనేటువంటిది అలా కాకుండా దాన్ని ప్లాన్ చేయాలనేటువంటిది కూడా వినిపిస్తుంది. శ్రీనివాస్ గారు, బైట్స్ ఉన్నాయా? ఒకసారి బైట్స్ ఉంటే ప్లే చేయండి. బైట్స్ ప్లే చేయండి. బ్యూటిఫికేషన్ అంటే హైదరాబాద్ ఎన్నో చోటు ఉంది చేయడానికి, అది ఇక్కడనే మాది కూలగొట్టేసి మీరు బ్యూటిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు. బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్ హీ షుడ్ అండర్స్టాండ్. ఆయన ఇల్లు కనుక అట్లా చేసి మనం వెళ్ళామంటే ఆయనకి ఎంత బాధగా ఉంటుంది. అలాగే కదా, మేము ఒక్కళ్ళు కాదు, ఇంతమంది ఉన్నాము. మాకెక్కడ ఇచ్చినా మేము పోం, మా ఇళ్ళు మాకు ఉండాలి. మీరు చేసుకోండి, మీ ప్రజలకు సంబంధించిన ఈ గాంధీ గార్జన్ దాని వంతు సహకారంగా మమ్మల్ని ఏమైనా చేయవన్నా కానీ, మేము ఏమైనా చిన్నపాటి ఉద్యోగస్తులం కాబట్టి ఒక రోజు జీతాలు ఇవ్వన్నా ఇస్తాం, ఒక రోజు శ్రమ చేయవన్నా చేస్తాం, కానీ ఇళ్లను వదిలిపెట్టయితే మేము పోవండి. ఇది మా బ్రతుకులు మేము బ్రతుకుతున్నాం. ఏ పరిహారం ఇచ్చినా మాకు ఇంతకంటే ఎక్కువ ఇచ్చినా మాకొద్దు. 100 ఎకరాలు ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్, 100 ఎకరాలు ఉంది. అక్కడ ఇంతకంటే అన్నిటికంటే బాగా కట్టొచ్చు. పర్టికులర్ గా ఇక్కడ రావడం ఏమిటండి? 450 ఫ్లాట్స్ ఉన్నాయి. స్కూల్ పోయే పిల్లలకి ఎంత ప్రాబ్లం వస్తుంది సడన్ గా చేసే. అప్పుడు పర్మిషన్స్ ఇచ్చారు, మేము ఇల్లు కట్టుకున్నాము. నాకు ఉన్న ఇల్లు కూలగొట్టేసి ఏదో సృష్టించడం ఏంటండి? ఇప్పుడు మీరు ఏదో పెద్ద చూపిస్తున్నారు, పెద్ద బొమ్మ చూపిస్తున్నారు. మాకు అవన్నీ ఎందుకండి? ఉన్న ఇల్లు వచ్చి మాకు చాలు. ఎన్ని ఇబ్బంది పెట్టేసి రేపు ఏం సృష్టిద్దామని ఇంతమంది ఉసిరు పోసుకుని ఏం సాధిస్తారు? మాకు ఉన్న ఇల్లు పోయి పరిహారం ఏంటి సార్? మాకెందుకు? మాకు ఏ పరిహారం వద్దు. మీరు కోర్టులో ఇచ్చినా మాకు వద్దు, మాకు ఇల్లు మాకు చాలండి. మేము ఎక్కడి నుంచి కథలో ఇక్కడే ఉంటాం మేము. రైట్, అది వాళ్ళందరూ చాలా తీవ్రంగా రెస్పాండ్ అవుతున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకొని వాళ్ళంతా అట్లా ఉంటే ఇప్పుడు వాటన్నిటినీ కూడా మేము తీసేస్తామని అంటే సరైనది కాదు. కొన్ని చర్యలు తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం అవసరం. రైట్, శ్రీనివాస్ గారు. వంశీ గారు, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మూసీ ప్రాజెక్టు ఒక అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి అనే విధంగా ఉంది. మొదట స్థల సేకరణ విషయంలోనే ప్రభుత్వానికి ప్రజల నుండి వ్యతిరేకత వస్తుంది. కొన్ని సంవత్సరాల నుండి మూసీ పక్కన ఉన్నటువంటి నివాసితులను ఖాళీ చేయడం ప్రభుత్వానికి కష్టంగా మారిందని చెప్పవచ్చు. ఒక్క విషయం చూసేది ఉంటే తాము ఖాళీ చేసే పరిస్థితే లేదు, తమకు ఎక్కడ పునరావాసం కల్పించినా ఇక్కడ నుండి ఖాళీ చేసే పరిస్థితి లేదంటున్నారు. కేవలం ఒక మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్లోనే 450 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు ఇక్కడ నుండి కదలమంటున్నారు. అదేవిధంగా కిస్మత్పూర్, అదేవిధంగా మిగతా చోట్ల కూడా అదే పరిస్థితి ఉంది. రాజేందర్ నగర్ కావచ్చు, అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ప్రజల నుండి వ్యతిరేకత వస్తుంది. మొత్తంగా ఒక ఫస్ట్ ఫేజ్లోనే 9 కిలోమీటర్ల దూరంలో ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతలు తట్టుకోలేకనే ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ పెట్టినటువంటి అధికారులు కూడా ఆ ప్రాంతానికి వెళ్లకుండా తిరిగి వెళ్లారని చెప్పవచ్చు. మొత్తంగా ఈ మూసీ ప్రాజెక్టు పూర్తి దశకు చేరాలంటే ప్రభుత్వానికి ఒక సవాల్గా మారిందని చెప్పవచ్చు. రైట్ రైట్ అండి. చూద్దాం సార్, పార్టీలు చూడడం పగను చూడడం, పెద్ద మనసు చాటుకున్న లోకేష్ ఈ రోజు చాలా మంచి చేసినట్టున్నారు. లోకేష్